నమస్కారం. మన వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. వర్షాలు ఎక్కువగా వస్తాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. 128 రోజులు ఉండవలసిన మన మాన్సూన్ డేస్ ఇప్పుడు 58 రోజులు కుదించుకుపోయింది. ఎందుకు జరిగింది? మూల కారణం ఇలాంటి వాళ్ళే. డ్యాములు కట్టారు. డ్యాములు కట్టామయ్యా, ఏం బాధ, నీ బాధ ఏమిటి? మేము వరి పండించుకుంటున్నాం, చెరుకు పండించుకుంటున్నాం, గోధుమలు పండించుకుంటున్నాం, బాగా తింటున్నాం, బాగా మెక్కుతున్నాం. ఆడవాళ్ళు 9 నెలలు గర్భవతులు అయితే మగవాళ్ళం లైఫ్ లాంగ్ గర్భవతులు అవుతున్నాం. ఇదంతా ఒకవైపు. జరుగుతున్నది ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న నీటి శాతం 3% మంచినీళ్ళు. ఆ 3%లో నదుల మూలకంగా మళ్ళా సముద్ర గర్భానికి చేరాలవి. 1.1% మళ్ళా వెనక్కి వెళ్ళాలి. మిగిలింది మంచు కొండలు, గుడ్డలు, సైబీరియా అంతా ఉన్నాయి. అవంతా నిదానంగా కరుగుతూ ఉంటాయి. హిమాలయాలు అన్నీ. ఈ నదుల నీరు డెల్టా ప్రాంతంలో వెళ్ళి సముద్రాన్ని కలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఉప్పు నీళ్లు తీపి నీళ్ళతో కలిసినప్పుడు ఆ ఉప్పు పరుగెత్తుకుంటూ వచ్చి నీళ్ళను కలుపుతుంది. కాన్సన్ట్రేషన్, దట్ ఇస్ కాల్డ్ పొటెన్షియల్, సాల్ట్ పొటెన్షియల్. అంటే ఈ వాటర్ అక్కడ చేరకుండా ఆ పొటెన్షియల్తోనే గాలి మొదలవుతుంది. అక్కడ ఆ ఉప్పు పరిగెత్తుకుంటూ రావటం వల్ల ఆ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఈ డ్రామా మొదలవుతుంది. వాతావరణము, గాలి, ఊపు అందుకోవటం, టైఫూన్లు, సైక్లోన్లు అవన్నీ నిజంగా నదులు ఈ డెల్టాల మూలకంగా సముద్రాన్ని గర్భాన్ని చేరుతున్నప్పుడు జరిగే పెద్ద మార్పులు అన్నమాట. అవి కరెక్ట్గా సజావుగా జరుగుతుంటే 108 రోజులు మీ మాన్సూన్ కరెక్ట్గా సైకిల్స్ ఫాలో అవుతాయి. కానీ వీళ్ళందరూ డ్యాముల మీద డ్యాములు కట్టి నీళ్లను సరిగ్గా అక్కడికి పోనీయకుండా చేస్తున్నాం. ఈ పొటెన్షియల్ను తేడా చేసేసాం. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్ హ్యూమన్ రేస్ హ్యాస్ డన్ ఆన్ బిల్డింగ్ డ్యామ్స్. అంటే ఆ లోపల సముద్ర చరాలు, జీవచరాలన్నిటినీ తుడిపివేసేస్తున్నాం. ఎందుకంటే ఈ మూమెంట్ ఆఫ్ సాల్ట్ ఉంది చూసారా, ఆ వేరియేషన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ క్రియేట్స్ వండర్ఫుల్ డైవర్సిఫైడ్ లైఫ్ ఫార్మ్స్ ఇన్ దట్, అండ్ ఇట్ ఈస్ స్పానింగ్ హ్యూజ్ ఏరియాస్. ఆ డైవర్సిఫైడ్ లైఫ్ ఫార్మ్స్ లేకపోవటం వల్ల రోగాలు వస్తాయి సముద్రంలో. ఆ రోగాల వల్ల ఈ ప్రెషర్సు, టెంపరేచర్సు వ్యత్యాసాలు వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క చిన్న ఫైటోప్లాంక్టన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ థింగ్స్. సో దాని కాన్సన్ట్రేషన్లో 2% తేడా వచ్చినా కానీ దట్ ఈస్ కాల్డ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు దాన్ని. అంటే అక్కడ ఎవరు మార్పు చేసాము? ఇక్కడ మనమంతా డ్యాములు కట్టి వరి బియ్యం పండించుకుంటున్నాం, చెరుకు తింటున్నాం, కాఫీలు తాగుతున్నాం, అంత బాగానే ఉంది. పొద్దున్న లేచి కాఫీ తాగొద్దురా అంటే వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ ఈజ్ సేవ్ దోస్ చేంజెస్. మీరు కాఫీలు తాగడం ఆపు చేస్తే చాలు. పెద్ద పెద్ద కొండ చర్యల్లో మనం పెద్ద పెద్ద అడవులను నాశనం చేసి ఈ కాఫీ చెట్లు, టీ చెట్లు, తేనీయం చాయ్ వస్తుంది, ఆ తేయాకు అంటారు, అది చిన్న చిన్న చెట్లు. పెద్ద పెద్ద చెట్లు ఉన్నదాన్ని తీసేసి మొత్తం ఎకరాలు హెక్టర్స్ ఈ కాఫీ చెట్లు, టీ చెట్లు వేసి కూర్చున్నాం. పైనుంచి వస్తున్న నీళ్లను పట్టుకోలేక వరదలు కారుతోంది. ఆ వరదలు వచ్చాయని మేనేజ్ చేసుకున్నాం. డ్యాములు పగిలిపోతాయి ఇంకొన్ని రోజులు పోతాయి. యాక్చువల్లీ అంతా కుదించుకొస్తుంది వర్షం. ముందు చిరపుంజిలో ఇన్ని రోజులు వర్షం వచ్చేది, ఇప్పుడు అక్కడ కూడా వర్షం రావట్లేదు. నంబర్ ఆఫ్ డేస్ ఆర్ రెడ్యూసింగ్. దట్ మీన్స్ వర్షం తగ్గిందా? లేదు, వర్షం ఏం తగ్గట్లేదు. నిదానంగా రావాల్సిన వర్షం ఫ్లడ్స్ లాగా వస్తుంది. అదే కర్మ మన పొట్టలో కూడాను క్రియేట్ చేసుకున్నాం. ఈ డ్యాములు కట్టి
వాడిన చక్కెర, తయారు చేసిన చక్కెర, గోధుమలు, వరి తింటే మీ రక్తంలో కూడా గ్లూకోజు అంతే వేగంగా టక్ అని వచ్చేస్తుంది. ఎందుకు? ఆ పీచు పదార్థం వరి బియ్యంలో లేదు, గోధుమలో లేదు, చక్కెరలో లేదు. పీచు పదార్థం మీ ధాన్యంలో ఉంటే రక్తాన్ని నిదానంగా చక్కెరతో నింపుతుంది. ఆ కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేసి నిదానంగా చక్కెరగా మార్చి పంపించేదానికి వీలయ్యేది మీరు తింటున్న ధాన్యంలో పీచు పదార్థం ఉంటే. మీ రక్తంలో 5 గ్రాములు గ్లూకోజ్ ఉండాలి అట్ ఎనీ గివన్ టైం. అదే మీరు వరి బియ్యం 5 ఇడ్లీలు తిన్నారు, లేకపోతే పలావ్ తిన్నారు, లేకపోతే దోశలు తిన్నారు, 50 గ్రాములు చక్కెర టక్కన వచ్చేస్తుంది 20 మినిట్స్. సో ఎమర్జెన్సీ, వరదలు వచ్చాయి, గ్లూకోజ్ కావాలి, 5 గ్రాములు ఉంటే దాంతో మీరు హ్యాపీగా శక్తి తయారు చేసుకునేదానికి వీలవుతుంది. 50 గ్రాములు వస్తే ఒక లోటాలో నీళ్ళు ఇస్తే తాగుతారు, తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేస్తాం మిమ్మల్ని, మీకు ఈత రాదు, ఏం చేస్తారు? నీళ్ళే, తాగుతున్న నీళ్ళే, కానీ తాగరు, ముక్కు మూసుకుని అమ్మా నీళ్ళు వద్దు అంటాం. అంటే ఏంటి? అదే నీళ్ళు మిమ్మల్ని ముంచేస్తుంది, అదే చక్కెర, అదే గ్లూకోజ్ మిమ్మల్ని రోగగ్రస్తులు చేస్తుంది. సో ఇట్ హ్యాస్ టు బి ఏ రిలీజ్, హ్యాస్ టు బి కంట్రోల్డ్. నీళ్ళు కొద్దిగా ఉంటే హ్యాపీగా ఉంటాం, మొత్తం ఇల్లంతా నిండిపోతే ఎత్తేయండ్రా అంటాం, అంటే ఎమర్జెన్సీ. అలాగే ఎక్కువైన గ్లూకోజ్ను మీ కాలేయం, మీ క్లోమం, మీ ప్లీహం, లివర్, స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ వేరే పదార్థాలుగా మార్చేదానికి మొదలు పెడుతుంది. కొలెస్ట్రాల్, గ్లైకోజన్, రుమెటిక్ ఫ్యాక్టర్, ట్రైగ్లిజరైడ్స్, ఇలా ఇంత ప్రమాణంలో ఉండాల్సిన కొలెస్ట్రాల్ని ఇంత చేస్తుంది, ఇంత ప్రమాణంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ని ఇంత చేస్తుంది. గ్లైకోజన్, ఫ్యాట్, అందరూ ఊదుకోబోతున్నారు, ఒక్కొక్కరికి పొట్ట వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పొట్ట? మీరు రోజు తింటున్న ఈ ఇడ్లీలు, దోశలు, పలావులు, కుల్చాలు, పరాఠాల వల్ల వచ్చింది. అదే మీలాంటి వాళ్ళు రోజు ఒక 100 రౌండ్లు కొట్టేదంటే ఆ గ్లూకోజ్ కరుగుతుంది. మీరేమో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు, మంచి గ్రౌండ్ ఉంది, పరిగెత్తుతున్నారు. ఇండ్లలో ఎవరు ఏం చేయట్లేదు, పొద్దున్న లేస్తే బయటికి కూడా పోవట్లేదు. ఇంకా ఈ మధ్య ఈ స్మార్ట్ ఫోన్లు, బటన్లు, గిట్టన్లు వస్తే జొమాటోలో ఆర్డర్ చేసి కుల్చాలు అన్నీ తినేస్తున్నాం. ఇంకా వచ్చిన గ్లూకోజ్ ఫ్లడ్ లాగా వచ్చింది, ఏం చేయాలో తెలియక ఇవన్నీ తరుగుతున్నాయి. అంటే బీపీ వస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువయ్యాయి, హార్ట్ బ్లాక్లు, హార్ట్ అటాకులు ఇంకా ఎక్కువైతే సందుల్లో, ఎముకల సందుల్లో వెళ్ళి కూర్చోవటం, సంధివాతం అనే రోగం వస్తుంది, రుమెటిజము, ఆర్థరైటిస్. ఇంకా ఎక్కువైపోయి తిన్న ప్రోటీన్లు ఎక్కువైపోయి మీ కిడ్నీ పాడవటం మొదలు పెడుతుంది, క్రియాటినిన్ ఎక్కువవుతుంది, గౌటు, యూరిక్ యాసిడ్. ఇవంతా మీరు పెద్దగా అగ్రికల్చర్ చేస్తున్నాము, ఆ మోడర్న్ అగ్రికల్చరు, ట్రాక్టర్ తెచ్చాం, ఇది చేసాం, అది చేసాం, ఎకరానికి 30 క్వింటల్ పండిస్తున్నాం, ప్రపంచానికంతా భోజనం పెడుతున్నాం అనుకొని మీరు నిజంగా భోజనం పెట్టడం లేదు. మీకు రోగాలు వచ్చేదానికి కావాల్సిన పదార్థాలని హ్యాపీగా తింటున్నారు. బాగా చక్కెర ఉంది, తీయగా ఉంది తినడం, పొద్దున్న లేచి కాఫీలు తాగడం, టీలు తాగడం. కాఫీ ఆపు చేయండి అంటే ఇలా చూస్తారు నన్ను, వీడెవడరా పిచ్చోడు వచ్చాడు కాఫీ తాగకుండా ఉన్నాడు. కాఫీ తాకుంటే మా గాడినే మొదలు కాదు పొద్దున్న లేస్తే. దీస్ ఆర్ ద చటాలు, దుశ్చటాలకు వచ్చేసాం మనం, అడిక్ట్ అయిపోయాం ఇవన్నిటికీ, ఇంక్లూడింగ్ షుగర్ అడిక్షన్. కొంతమంది స్వీట్ లేకుంటే పక్కన భోంచేస్తూనే స్వీట్ ఉందా అని చూస్తూ ఉంటారు. గులాబ్ జాములు, జాంగ్రీలు, ఇంక మీరు ఆ గుజరాత్ అటువైపు వెళ్తే ఇంకా పిచ్చి పడుతుంది వాడు. ఎంత తింటారంటే దిక్కు తెలియకుండా తింటున్నారు. ఆ చక్కెర తిని ఎట్లా, ఏం పర్లేదు ట్యాబ్లెట్ వేసుకుంటాను, నో ప్రాబ్లం. అది తినడం ఎందుకు, రోగాలు తెచ్చుకోవడం ఎందుకు, ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎందుకు? ఎన్ని రోజులు వేసుకుంటామంటే లైఫ్ లాంగ్ వేసుకుంటాం. ఇది కర్మ మంది. మనం ఏం తప్పు చేసాం ఇక్కడ? తినకూడనివి తింటున్నాం. నేను ఇంకా దానికి వాడే పెస్టిసైడ్స్, కెమికల్స్, ఎరువుల గురించి మాట్లాడలేదు. మీరు ఆర్గానిక్గా పండించుకున్న బియ్యమే ఈ రోగం వస్తుంది.
ఆర్గానిక్గా పండించుకున్న గోధుమలే తినండి, రోగం తప్పదు. ఎందుకు? అందులో పీచు పదార్థం లేదు. పీచు పదార్థమే మీ రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా, నియంత్రణతో, అంచెలంచెలుగా, కంతుల వారీగా విడుదల చేసేదానికి నియంత్రణతో ఎప్పుడు ఎంత కావాలంటే అంత. మీరు ఒక 10 రౌండ్లు పరిగెత్తాలంటే గ్లూకోజ్ నిదానంగా కాకుండా తొందరగానే విడుదల చేస్తాయి. మీరు ఎందుకంటే వాడుతున్నారు కాబట్టి. ఇట్స్ ఎ బయోకెమికల్ రియాక్షన్. యూ రిమూవ్ ద ప్రోడక్ట్, ద రియాక్షన్ మూవ్స్ ఫాస్టర్. మీరు పని చేయట్లేదు, కూర్చోన్నారు సోంబేరులు, నీకు రక్తంలో గ్లూకోజ్ రాకుండా ఆ పీచు పదార్థం అట్టిపట్టుకుంటుంది. నువ్వు వాడటం మొదలు పెడతావు, మళ్ళీ మొదలు పెడతావు. ఆ కంట్రోల్, ఆ రెగ్యులేషన్. మీరు రోజంతా పని చేయట్లేదు, బయటికి పోయేటప్పుడు ఆ పీచు పదార్థం దాన్ని కూడా తీసుకెళ్ళి కక్కస్లో కలిపేస్తారు. సో చాలామంది ఆర్గ్యూ చేస్తారు, ఓ దాంట్లోనూ కార్బోహైడ్రేట్ ఉంది, చివరికి నీ దగ్గరికే వస్తుంది. లేదు, దాంట్లో కార్బోహైడ్రేట్తో పాటు పీచు పదార్థం ఉంది, కావాల్సినంతే ఇస్తుంది. నువ్వు ఖర్చు చేస్తే వస్తుంది, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. ఇది అద్భుతం. అంటే అక్కడ మిల్లెట్స్లో ఉండేది అంటే మిమ్మల్ని ముంచదు, మీకు ఎంత కావాలో అంత ఇస్తుంది. అందుకే లావుగా ఉన్నవాళ్ళు, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ ఆహార పదార్థాలని వాడటం మొదలు పెడితే 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో మీరు 30 సంవత్సరాలు చేసిన తప్పు, కల్మషాలు, ఆ కక్కస్ పదార్థాలన్నీ, కక్కస్ అంటే బయటకు వచ్చిందే కాదు, కక్కస్ టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ దట్ ఈస్ ఇన్సైడ్ విచ్ ఈస్ జనరేటింగ్ యూరిన్, జనరేటింగ్ షిట్, జనరేటింగ్ స్వెట్, జనరేటింగ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ 4 రకాలైన అంశాలు బయటికి రావాల్సినటివే అప్పటికప్పుడు. కార్బన్ డైఆక్సైడ్ అయితే క్షణక్షణానికి బయటికి వస్తూ ఉండాలి, లేకపోతే చచ్చిపోతావు. ఆక్సిజన్ని లోపల తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతూ ఉండాలి. ప్రతి జీవ కోసం చేసే పని అది. అంటే మీరు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుందన్నమాట. దాన్ని లోపల పెట్టుకోలేము. అంటే మీ లంగ్స్ సరిగ్గా లేదు, ఆ రక్తంలో ఎక్స్చేంజ్ సరిగ్గా కావట్లేదు, శ్వాసనాళాల్లో, శ్వాసకోశంలో ఉన్న రక్తనాళాల్లో అంటుకుంటే ఆస్తమా వస్తుంది, బ్రాంకైటిస్ వస్తుంది, పుస్ కొట్టుకోవడం, స్టెరాయిడ్స్ కొట్టుకోవడం. ఆ కర్మ ఎందుకు? ఆ రక్తం పలచగా ఉండి పారుతూ ఉంటే బాగుంటుంది కదా. ఈ చక్కెర తినడం ఎందుకు? ఈ రైస్ తినడం ఎందుకు? ఈ గోధుమలు తినడం ఎందుకు? ఆ కొవ్వు అంశాలు ఉన్న కృతకంగా తయారు చేస్తున్న గుడ్లు, మాంసం తినడం ఎందుకు? రోగానికి మీరే రా అని అసలు పొద్దున ఎవరో చెప్పారు, డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కుంటున్నామని. అలా తయారు చేసుకున్నాం మన గడిచిన 50 సంవత్సరాల్లో. మెల్లిమెల్లిగా ఎవరు చేశారు ఈ పని అంతా? మీరు కాదు, కార్పొరేట్ కంపెనీలు. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం మన పాటికి 4 వానలు వస్తే ఈ అరికలు, సామెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదులు పెంచుకొని తినేవాళ్ళం. ఏ రోగము ఉండేది కాదు. మీ అందరికీ ఆహారం పెట్టాలనే ఒక నెపంతో గ్రీన్ రెవల్యూషన్ అని ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్, ఎరువులు, ఇది అది, డ్యాములు కట్టడం, మేము మైనింగ్ చేస్తాం, డ్యాము కడితే ప్రగతి అని అందరికీ చెప్పటం. ఇన్ఫ్యాక్ట్ డ్యాములు కట్టిన తర్వాతే ప్రపంచం నాశనం కావడానికి నాంది పలికింది. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్న సైకిల్స్ని డిస్టర్బ్ చేయడం మొత్తం పెద్ద ఎత్తున. అంటే మనం ప్రగతి అని ఏమనుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు, ఇంకొక 20 సంవత్సరాలు మనం ఇలా చేస్తూ పోతే భూమిలో విత్తనం వేస్తే మొలకలు రావు. అంటే మనం తింటున్న ప్రతి ముద్ద, మీరు తాగుతున్న ప్రతి చుక్క పాలు కానీ, కాఫీ కానీ, వీటన్నిటికీ మూలభూతంగా కారణం అంటే మీ పాడవుతున్న ఆరోగ్యానికి, పాడవుతున్న మన భూమి తల్లి, నేల తల్లి, ఆ బంజరుతనానికి ఒకటే కారణం. 100కి 30 మంది డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు, 100కి 35 మంది బీపీ పేషెంట్స్ ఉన్నారు, 100కి 60 మంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ను ఫేస్ చేస్తున్నారు. అది తుమ్మడం కావచ్చు, గందులు కావచ్చు, కూర్చుంటే పైకి లేచేటప్పుడు మోకాళ్ళలో నొప్పులు, ఇంకా ఒక 10 స్టెప్పులు వేసిన తర్వాతే బాగుంటుంది, లేకపోతే కష్టము. ఇలాంటివన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ మొదలవుతున్నాయి ప్రజలకి. ఇంకా చివరికి CKD, క్రానిక్ కిడ్నీ డిసీజెస్,
100కి 18 మంది డయాలసిస్కి వెళ్తున్నారు ఇప్పుడు. అంటే కిడ్నీ మూత్రాన్ని, ఆ పనికిరాని పదార్థాలని ఫిల్టర్ చేసి పనికొచ్చేదాన్ని మళ్ళా వెనక్కి రక్తంలో కలిపే ఆ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించలేక క్రియాటినిన్ని బయటికి పోయి లోపలికి పంపిస్తూ, క్రియాటిన్ 1 యూనిట్ ఉండాల్సింది ఇప్పుడు 9-10 యూనిట్లకు పెంచుకుంటే ఏం పర్వాలేదు, డయాలసిస్కి రండి, రోజు వారానికి 2 రోజులు తీసేస్తాము. కాళ్ళు వాపు, ఆ రక్తం మందం కావటం వల్ల ఊపిరి ఆడకపోవటం, ట్యాబ్లెట్ మీద ట్యాబ్లెట్ వేసుకోవటం, మనిషి నల్లగా అవటం, ఒక 4-5 సంవత్సరాల తర్వాత పైకి పోవటం. సో వీటన్నిటికీ కారణం మీరు తింటున్న ఆ వరి బియ్యం, ఆ చక్కెర, ఆ గోధుమలు, ఆ పాలు, ఇంకా ఒకటి నూనెలు. ఈ డీజిల్ ఇండస్ట్రీ వాళ్ళు రిఫైన్డ్ ఆయిల్స్ అని చెప్పి మనం ముందు ఎద్దుగానుగ నూనెలు వాడేవాళ్ళం. మీ మెదడు, కాలేయము, యకృత్తు, మూత్రపిండాలు 70% ఆర్ మేడ్ ఆఫ్ ఫ్యాట్. మృదుంగాలన్నీ కొవ్వుతో తయారు చేసి ఉంటారు. ఆ కొవ్వు అల్మషాలు ఏమైనా ఉంటే కొవ్వే తీసేస్తుంది. ఎందుకంటే కొవ్వులో కరిగే అంశాలు నీళ్ళల్లో కరగవు. ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. నీళ్ళల్లో కరిగేది ఫ్యాట్లో కరగదు, ఫ్యాట్లో కరిగేది నీళ్ళల్లో కరగదు. సో మూత్రం నీళ్ళల్లో కరిగే కల్మషాలను తీసేస్తుంది. ఆ కాలేయము, పిత్తాశయము, పిత్తకోశము ఈ ఆయిల్స్ని మలిగించి ఆ కల్మషాలను తీసేసి మీకు గుదద్వారం నుంచి వచ్చే ఆ మలంలో ఆ ఎల్లో కలర్ వస్తుంది చూసారా, మీ 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 షిట్, వై ఇస్ ఇట్ ఎల్లో కలర్? బికాజ్ ఇట్ ఈస్ రిమూవింగ్ ఆల్ దీస్ ఫ్యాట్ సాల్యుబుల్ కల్మషాలని లివర్ అండ్ ప్లీహము ఇవన్నీ కోఆర్డినేటెడ్గా పనిచేసి అది తీయాలంటే మీ దేహంలో కొంత మంచి శుభ్రమైన ఆయిల్స్ లోపలికి వెళ్ళాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే ఈ కల్మషాలు మీ నరనరాల మీద కూర్చుకొని పేర్చుకొని బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, పార్శ్వవాయువు కానీ, నరాలు వనకడం రోగం, ఇలా 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 వణుకుతూ ఉంటుంది. తర్వాత మర్చిపోవటం. నేను నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, నా భార్యవా, మర్చిపోయి ఉంటాడు పూర్తిగా. దాన్ని అల్జైమర్స్ అంటారు. అంటే ఈ బ్రెయిన్లో నర్వ్ సెంటర్ సిగ్నల్స్ని కల్మషాలతో నింపేసుకుంటున్నాం అన్నమాట. ఇవంతా మీరు తింటున్న ఆయిల్స్, మీరు తింటున్న గుడ్లు, చికెన్ 65, చికెన్ బిర్యానీ, చికెన్ పలావు 24/7. రాత్రంతా హైదరాబాద్ నెవర్ స్లీప్స్. ఏం చేస్తున్నారంటే చికెన్లు తింటున్నారు, క్వార్టర్లు తాగుతున్నారు. ఇంతే జరుగుతుండేది. ఇది మోసం జరుగుతోంది. యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ నాన్నకు పార్కిన్సన్స్, వాళ్ళ మామకు పార్కిన్సన్స్, అమ్మాయికి పార్కిన్సన్స్, ముగ్గురికి. పార్కిన్సన్స్ అంటే ఒట్టి చెయ్యి వనకటం కాదు, మొత్తం లోపల ఆ నరాల వ్యవస్థనే అదురుతూ ఉంటుందన్నమాట. దే డోంట్ ఈవెన్ నో దట్ ఇట్ ఈస్. చూస్తూ ఉంటారు, కంట్రోల్ చేయలేరు అన్నమాట. అంటే ఆ నరాల మీద నరాల సందులు ఉంటాయి, దానిలో ఈ కల్మషాలు చేరుకోవడం వల్ల ఆ సిగ్నల్స్ కరెక్ట్గా కోఆర్డినేట్, దీస్ ఆర్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కనెక్టెడ్ టు సోడియం పొటాషియం ఛానల్స్ అంటారు. ఇవన్నిటినీ మనం నిర్వీర్యం చేసుకుంటున్నాం. 100కి 16 మందికి పార్కిన్సన్స్ వచ్చేసింది అమెరికా, యూరోప్, జపాన్ దేశాల లాంటివి. మన దేశంలో ఇప్పుడు మొదలైంది, గడిచిన 10 సంవత్సరాలుగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ 6 to 8%. అంటే 100కి 6 మందికి ఈ రోగం వచ్చేసింది. ఇట్స్ హ్యూజ్ జంప్. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు, ఎన్ని రోజులు వేసుకోవాలి సార్ అంటే లైఫ్ లాంగ్ అంటాడు. నువ్వు డయాబెటీస్కి పో, బీపీకి వెళ్ళు, థైరాయిడ్కి వెళ్ళు, పార్కిన్సన్స్కి వెళ్ళు, యూ గో ఫర్ ఎనీ డిసీజ్ బికాస్ దే డోంట్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మేము మేనేజ్ చేస్తాం అంటున్నారు. నిజంగా జరిగింది ఏమిటి? గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయింది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది, ఈ అంగాంగాలు సరిగ్గా పనిచేయట్లేదు, పొట్టలో ఉన్న మైక్రోబ్స్, గట్ మైక్రోబ్స్ అంటారు, దాన్ని అంతా నాశనం చేశాము ఈ పెస్టిసైడ్స్, ఈ కెమికల్స్, ఈ ఫర్టిలైజర్స్ వాడి. మీరు తింటున్న ప్రతి ముద్దలోనూ చివరికి మీరు ఒక సంవత్సరం
వరి బియ్యం తింటే 2 రోజులకు 1 కేజీ అనుకుందాం, మీరు 6 భోజనాలు 1 కేజీ అనుకుందాం, 182 కేజీలు అందాజ అందరూ తినేది ఒక సంవత్సరానికి. 182 కేజీలు తింటే 53 మిల్లీగ్రామ్స్ కెమికల్స్ మీ దేహంలో ఇరుక్కుపోతాయి. మీకు 0.05 కెమికల్స్ ఉన్నా కానీ మీ మైక్రోబ్స్ సరిగ్గా పెరగవు. మీరెంత తింటున్నారు? 53 మిల్లీగ్రామ్స్. యాక్చువల్లీ నేను అంచనా వేసింది 53 మిల్లీగ్రామ్స్. మొన్న ప్రయోగం చేశారు. ఇట్ యాక్చువల్లీ హ్యాస్ గాట్ అప్ టు 85 మిల్లీగ్రామ్స్ అలాంగ్ విత్ ప్లాస్టిక్ నానో పార్టికల్స్. మీరందరూ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం మొదలుపెట్టారు. ఈ డాక్టర్లు వీళ్ళందరూ ఏం చెప్పారు? ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్లో తాగండి, పర్సనల్ హైజీన్ అని చెప్పి మిమ్మల్ని అందరినీ నమ్మించేశారు. ఇంకా అందరూ ప్లాస్టిక్ డబ్బాలు. అది ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు తెస్తున్నారు? సంవత్సరానికి 8,000 టన్నులు ఈ ప్లాస్టిక్ బాటిళ్ళు వేల్స్ పొట్టల్లో కనిపిస్తున్నాయి. ఇంకా మిగిలింది ఎంత ఉందో ఎవరికి తెలుసు. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ అండ్ డెవలప్మెంట్ మనం ప్రకృతి పరంగా వాడకూడని అంశాలని, పదార్థాలని మన జీవన చరిత్రలోకి తీసుకొచ్చాం గడిచిన 50 సంవత్సరాల్లో. అదే మూలభూత కారణమని మనం ఎవ్వరము కనెక్ట్ చేయటం లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? మీ ఆరోగ్యం గురించి మాట్లాడటం లేదు నేను. మొత్తం సమగ్రంగా జరుగుతున్న అంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే నిజమైన పరిష్కారం ఎక్కడుంది? లేదు నేను నా పాటికి నేను పలావ్ తింటాను, నాకు ఈ రోగం బాగు చేయి అంటాడు. బాగవుతుందా? నా పాటికి నేను పాలు తాగుతుంటాను, అందులో స్టెరాయిడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ పాలు మీరు 1 లీటర్ తాగితే 500 మిల్లీగ్రామ్స్ ఆఫ్ రెసిడ్యూస్ ఆర్ గెటింగ్ లెఫ్ట్ ఇన్ యువర్ బాడీ. ఇలా మోసాలు చేసుకుంటూ ఉండేది. రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడు మీకు ఈ గురించి దీని గురించి ఏం చెప్పడు, ఇంకొక ట్యాబ్లెట్ ఇస్తాడు. బాగవుతుందా? మీకు నిజంగా రోగం బాగా కావాలంటే ఏం చేయాలి? మీరు యూ హ్యావ్ టు స్టాప్ డ్రింకింగ్ మిల్క్, యూ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ రైస్, యూ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ ద ఎగ్. మీకు సీకేడి ఉంది, నేను ఎగ్ తింటానంటే బాగవుతుందా? బాగా కాదు. సో మందుల వల్ల బాగవుతాయి ఇవంతా. అంటే ఏం చేయాలి మీరు? యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫుడ్. వెన్ యూ చేంజ్ యువర్ ఫుడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ డిసపియర్. ఇంకా ఫుడ్ అంటే ఏమిటి మరి? ఇదంతా ఫుడ్ కాదంటున్నావు, రైస్ ఫుడ్ అంటావు, బియ్యం అన్నీ తినద్దు అంటావు. ఇంకేం తినాలయ్యా బాబు? దేవుడు ఎన్నో రకాలైన పదార్థాలను ఇచ్చాడు. అవన్నిటినీ ఈ కంపెనీలు మెల్లిమెల్లిగా నిర్నామం చేసుకుంటూ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఆహారం ఉంది. విత్తనాలు వాళ్ళు ఇస్తే మన రైతులు పండించగలుగుతారు, వాళ్ళు ఇస్తే ఎరువులు మనం వేసుకోవాలి. ఇది గడిచిన 50 సంవత్సరాల్లో జరిగిన అతిపెద్ద పన్నాగం. మన స్వతంత్రాన్ని మనం తినే ఆహారం నుంచే పీక్కునేశారు. వాళ్ళు ఇచ్చింది తినాలి, లేకుంటే ఏమీ లేదు మనకి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పద్ధతులను ఇంకా వాడుతూ పోతే ఇంక 20 సంవత్సరాల్లో మన నేల తల్లి, పొడమి తల్లిలో మీరు విత్తనం వేస్తే మొలకలు రావు, అంత బంజరుతనం వచ్చేస్తుంది. నేల తల్లిని కాపాడాలంటే మీరు గడ్డిపోచలను పెంచాలి. ఓన్లీ గ్రాస్ కెన్ సేవ్ అవర్ సాయిల్, నథింగ్ ఎల్స్ కెన్ సేవ్. వర్షం వస్తే, వరదలు వస్తే ఆ నేల తల్లిని, మన్నును గట్టిగా పట్టుకునేదానికి ఉపయోగపడేది ఈ గడ్డిపోచల వేర్లు మాత్రమే. అంటే మీరు ఇప్పుడు ఇలా పెద్ద గ్రౌండ్ ఉంచారు కదా, మీకు కావాల్సినంత మాత్రం వరకు మిగిలిన చోట అంతా గడ్డి పెంచండి. అప్పుడే మీరు నేల తల్లిని సేవ్ చేసినట్టు. ఆ గడ్డి అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు అయితే మీకు ఆహారం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ పదార్థాల్లో పీచు పదార్థంతో పిష్ట పదార్థం దేవుడు ముడిపెట్టాడు. మీరు అదే 100 గ్రాముల అరికలు తింటే, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, నిదానంగా రక్తంలోకి గ్లూకోజ్ వస్తుంది. అంటే మీ ఆరోగ్యం బాగవుతుంది. పర్యావరణంలో మన నేల తల్లి బంజరుతనాన్ని
ఆపిన వాళ్ళం అవుతాము. సో ఈ డ్యాములన్నీ మనకు అనవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క డ్యాము పగలగొట్టుకుంటూ వచ్చామనుకోండి, ఈ నదులు అవంతకవే సముద్రంలోకి వస్తాయి. సముద్రంలోకి వస్తే ఏం జరుగుతుంది? ఈ పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది. అంటే మనం మళ్ళా జలచక్రాల్ని సబబుగా జరిగేదానికి వీలవుతుంది. మళ్ళా మనకు 50 రోజుల్లో వచ్చే వర్షం 108 రోజులకు పెరుగుతుంది. దిస్ ఈజ్ ద వే ఇట్ వర్క్స్, నేచర్ వర్క్స్. సో పర్యావరణానికి పూరకంగా మనం వెళ్తే కానీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. నేనేదో గ్రీన్ టెక్నాలజీ తెస్తాను, సూర్యుని నుంచి అటువైపు నుంచి ఇటువైపుకి తిప్పుతాను, బికాస్ వీఆర్ క్రియేటింగ్ వేస్ట్. ప్రకృతిలో అన్ని టెక్నాలజీస్ జీరో వేస్ట్, అంతా రీసైకిల్, ఒకదానికి అనుసంధానమై ఉంటాయి. ఆ అనుసంధానాన్ని మనం బ్రేక్ చేస్తున్నాము. అందుకే రోగాలు, అందుకే ఇబ్బందులు. అర్థమవుతుందా? ద సైన్స్ ఆఫ్ నేచర్ వర్క్స్ యాజ్ ఎ హోల్. ప్రకృతిలో ఉన్న చీమకు, దోమకు, మనుష్యునికి, పులికి, ఏనుగుకు ఆహారం ఇచ్చేది ప్రకృతి. మనం ఏం చేస్తున్నాం? అంతా నాకే కావాలని కబళించే ఈ సంస్కృతికి బయలుదేరాం. వేర్ కన్జ్యూమింగ్ కల్చర్, అన్నీ మనకే కావాలి. అక్కడెక్కడో ఉన్న తిమింగలం కూడా తినాలి మనం, ఇక్కడెక్కడో ఉన్న పిల్లిని కూడా తినాలి. ఇది జరుగుతున్న విషయం. సో మీకు కావాల్సింది ఇంతే, ఆ అరికలు, ఆ సామలు, ఆ కొర్రలు. దానిని పండించుకునేదానికి 5 వానలు ఉంటే చాలు. సీ ద ఎనార్మస్ డ్యామేజెస్ వీఆర్ డూయింగ్. అంటే మీరు 1 సంవత్సరం వరి బియ్యం తిన్నారంటే దానికి పండించాల్సిన నీళ్లతో నేను 26 సంవత్సరాలు మిల్లెట్ భోజనం చేస్తాను. అంటే పర్యావరణానికి ఎంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఓకే, 26 సంవత్సరాలు నేను మిల్లెట్స్ తింటే సార్ చెప్పాడు మీ చావు మీరే రాసుకోవచ్చు అని. అబ్బా బోర్ అవుతుంది అని నేను చచ్చిపోతానని చచ్చిపోవాలి. మీకు రోగం రాదు, తలనొప్పి లేదు, రాత్రిపూట 4-5 సార్లు లేచి ఉచ్చలు పోయాల్సిన కర్మ లేదు, బాత్రూమ్ పక్కనే బెడ్రూమ్. ఏం కర్మరా ఇది? అటాచ్డ్ బాత్రూమ్స్. ఎందుకు? ఉచ్చలు వస్తే పట్టుకోలేం, వెంటనే పక్కన టాయిలెట్. మీకు నవ్వు వస్తుంది. దిస్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ పీపుల్. 68% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డిసీజ్. ఏం కర్మ? అదే అండు కొర్రలు తినండి 3 రోజులు, కొర్రలు 3 రోజులు తినండి, మీ నరాలన్నీ గట్టిగా అయిపోతాయి. 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు కూడా మీరు ఉచ్చల్ని గట్టిగా పట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పోయొచ్చు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు మీరు మిల్లెట్ భోజనం చేసి వచ్చారు, బై ఛాన్స్ అదే మీరు వరి అన్నం తినొచ్చుంటే ఇప్పటికి 180 మంది నిద్రపోయేవాళ్ళు. మంకు ఆ రక్తంలో చక్కెర ఎక్కువైపోతే ఏం చేస్తుంది? నీళ్ళని పీల్చేస్తుంది ప్రతి జీవకోశం నుంచి. యు ఆర్ గెటింగ్ డీహైడ్రేటెడ్, మీ సెల్స్ అంతాను. మనకు నీళ్ళైతే దిక్కు తెలియదు, మంకు అని నిద్ర వచ్చేది. దానికి తోడు ఖాదర్ ఏదో మాట్లాడుతున్నాడు, అదేదో మాట్లాడుతున్నాడు మాట. సంతోషం, మీకు మిల్లెట్ భోజనం పెట్టారు, నేను చెప్పేది మీ తలలోకి పోతుంది అనుకుంటున్నాను. దట్ యాక్టివ్ మైండ్ ఈజ్ దేర్ బికాస్ మీ రక్తంలో గ్లూకోజ్ 5 గ్రాముల కంటే ఎక్కువ లేదు. బికాస్ ద రెగ్యులేషన్ ఈజ్ హ్యాపెనింగ్. మీరు పొట్ట నిండా తిన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ దినం మీరు చాలా రకరకాలుగా చేశారు. నేను మామూలుగా మధ్యాహ్నం భోంచేసాను, అన్నీ రుచి రుచిగా చేశారు, వేయించుకొని తిన్నాను. నేను అనుకున్నాను నాకు నిద్ర వస్తుందేమో అని. నాకు నిద్ర రావట్లేదు, ఇంకా యాక్టివ్ అవుతుంది మైండ్. బికాస్ ఇట్ ఈస్ రెగ్యులేటింగ్ ద గ్లూకోజ్. ఎంత కావాలో అంత పలుచగా ఉంటుంది రక్తం. మీరు ఒక ఆకు తీసుకోండి, ఆకు, పచ్చ ఆకు ఏదైనా,
నీళ్ళల్లో ఉడకపెట్టండి. నీళ్లు తేలికగా పలచగా తయారవుతుంది. అదే మీరు 1 గ్రామ్ చక్కెర వేసి ఉడకపెట్టండి, ఏమవుతుంది? పాకం అవుతుంది. అర్థమైందా? అందరే ఆకులో ఉన్న నారు నీళ్ళని పలుచగా చేస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న కల్మషాలని తాను పట్టుకుంటుంది. అంటే మీరు మిల్లెట్స్ తింటున్నారంటే మీ రక్తం ఏమవుతుంది? అందుకే మీకు బుద్ధి పెరగదు, మామూలుగా ఉంటుంది. చక్కెర తీసుకుంటే తక్కువ అవుతుంది. బుద్ధి ఎవరికి పెరగదు, ఉండేది ఉంటుంది. చక్కెర తినడం వల్ల తక్కువ అవుతుంది, బుద్ధిమాంద్యం వస్తుంది. సో మీరు మిల్లెట్స్ తింటే ఆ బుద్ధిమాంద్యం పోతుంది. బుద్ధి ఏమి ఎక్కువ పెరగదు, అందరికీ ఉండేది బుద్ధే, అంతే ఉండేది. కానీ అది సరిగ్గా పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బుద్ధిమాంద్య పిల్లలకి 120 మంది పుడుతున్నారు. మిల్లెట్స్ తినిపించి ఈ నూనెలు, వెర్రి నువ్వుల నూనె అని ఒకటి ఉంది, దాని పేరే వెర్రి నువ్వుల నూనె. వెర్రి ఉండేదాన్ని తీసేస్తుంది. ఆ నూనెలు తాగితే ఆ వెర్రి కలిగించే, అంటే ఇరిటేషన్ కలిగించే ఆ కొన్ని సెంటర్లలోనే కల్మషాలు ఉంటే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, దిక్కు తెలియకుండా ఉంటుంది. ఆ వెర్రి నువ్వులోనే కొబ్బరి నూనె తాగటం వల్ల ఆ నర కేంద్రాలు శుద్ధం కావడం మొదలు పెడతాయి. వీ హ్యావ్ క్యూర్డ్ థౌజండ్స్ ఆఫ్ మెంటల్లీ డిసేబుల్డ్ కిడ్స్. అండుకొర్రలు అంబలి తాగించి, అంబలి ఎందుకు అంటే పొట్టలో మైక్రోబ్స్ వచ్చేస్తాయి. మీరు తింటున్న కెమికల్స్ వల్ల పాడు చేసుకున్న ప్రోబయాటిక్స్, గట్ మైక్రోబ్స్ ఎందుకు కావాలి? లవణాంశాలని, జీవసత్తువుల్ని కరెక్ట్గా ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేదానికి ఈ మైక్రోబ్స్ మన జీవకోశాలతో కలిసి పనిచేస్తాయి. సింబయోటిక్ లివింగ్ అంటారు. ఈ మధ్య అందరూ ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ అని కొత్త పేరు పెట్టుకొని మొదలుపెట్టారు. అంబలి అంతే, ఇంకేమీ లేదు. అంటే బాగా ఉడకపెట్టి సిరిధాన్యాలని దానికి ముందు బాగా నానబెట్టాలి. ఎందుకు నానబెట్టాలి? పీచు ఎక్కువ ఉంది కాబట్టి. ఆ పీచు నీళ్ళతో బాగా సోక్ చేస్తే బాగా ఈజీగా ఉడుకుతుంది. ఆ ఉడికిన పీచు మరియు కార్బోహైడ్రేటు మట్టి కుండలో కట్టి బట్ట కట్టి పెడితే ఒక 5-6 గంటల్లో అంబలి తయారవుతుంది. అంటే సూక్ష్మజీవులన్నీ వచ్చి చేరుకుంటాయి. మీరు ఉద్దిన బ్యాడ్లు బియ్యం పిండి కలిపి పెద్దన పెడితే ఇంతలా ఉంటుంది. మైక్రోబియల్ ఫర్మెంటేషన్ అంటారు. అంటే మైక్రోబ్స్ అన్నీ వచ్చాయి. సో ఇడ్లీ ఏం చేస్తాం? మైక్రోబియల్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఉడకపెడతాం. అంబలి ఉడకపెట్టిన తర్వాత ఫర్మెంటేషన్. అంటే అందులో సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. ఇడ్లీలో సూక్ష్మజీవులను చంపేసి తింటున్నాం, అంబలిలో పెంచుకొని తాగుతున్నాం. అంటే ఆ సూక్ష్మజీవులు కూడా మన పొట్టలో వెళ్ళి మీరు ఇంతవరకు వరి బియ్యము, ఈ ప్లాస్టిక్, ఇది అది తినడం వచ్చిన ఆ కల్మషాలన్నింటినీ పారద్రోలి, కరోనా 19 కాదు కదా, కరోనా 99 తెచ్చి మీ నోట్లో పోసినా కానీ మీకేం కాదు. కానీ ఈ మెడికల్ సిస్టమ్ ఏం చెప్తుంది? మూతికి మూసుకో, 1 వేసుకో, 2 వేసుకో, 3 వేసుకో, నీ భార్యను నువ్వు ముట్టద్దు, యువర్ వైఫ్ ఈజ్ ఎ కిల్లింగ్ ఏజెంట్, దూరం పెట్టు, క్వారంటైన్ చెయ్యి. ఏం నాన్సెన్స్ ఇది? అంతర్గతంగా నీకు ఆ శక్తి ఉంటే కరోనా 99 కూడా నిన్నేమి చేయదు. నేను 100 మంది పేషెంట్లని బాగు చేశాను. 1 చుక్క శానిటైజర్ వాడలేదు, 1 రోజు మాస్క్ వేసుకోలేదు. ఎందుకు? నేను కషాయం తాగాను. కషాయం తాగడం వల్ల ఏమైంది? నా రక్తం పలుచగా తయారైంది, నా రోగనిరోధక శక్తి యాక్టివేట్ అయింది. అందులో ఉన్న ప్రతిజనక కణాలు వైరస్లను కట్టిపడేసి పిసికి పారేసేదానికి రెడీ అయిపోయాయి. దానికి కావలసిన కషాయాలు 7 రకాలు ఉన్నాయి. గరిక, తులసి, పుస్తకంలో ఉందమ్మా, అందరికీ పుస్తకం ఇస్తారు, డోంట్ వరీ. గరిక, తులసి, తిప్పతీగ, మారేడు, కానుగ, వేప, రావి ఆకులు. ఇవి గడ్డిని పోచ నుంచి మహావృక్షం వరకు అనేక రకాలైన క్రమబద్ధంగా ఉన్న ఈ వృక్షజాతి సంపదలో మనకు ప్రతిజనక కణాలని చూపించి మన రక్తంలో రోగనిరోధక శక్తిని ఉత్పాదన చేసే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. మన రక్తాన్ని పలుచ చేసి బీపీ లేకుండా, థైరాయిడ్ లేకుండా, ఏ రోగాలు లేకుండా
ఆర్థరైటిస్ లేకుండా, రుమటిజం లేకుండా బాగు చేసేదానికి కావలసిన అన్ని అంశాలు దేవుడు మన చుట్టూ ఒదిగించాడు. అది మనకు అవసరం లేదు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్, ఈ ఇంజెక్షను, ఆ ఇంజెక్షను, ఊ అని ఉరి కొట్టినట్టు అంతా చెబుతూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్ అయ్యా మెట్ఫార్మిన్, సిండోపా, దిస్ ట్యాబ్లెట్, దట్ ట్యాబ్లెట్. ఏం బాగయిందా? లైఫ్ లాంగ్ తీసుకో. అంటే ఇంకా కెమికల్ టాక్సిన్స్ నీ దేహంలోకి ఇంకొక రోగం వస్తుంది. ఆ రోగం వచ్చిందా ఇంకొక ట్యాబ్లెట్ తీసుకో. ఇది వైజ్ఞానికమా? రోగం మూలం అర్థం చేసుకొని మనం ఆహారంలో మార్పులు తెచ్చుకొని మన జీవితాన్ని మార్చుకోవటం వైజ్ఞానికమా? ఎస్ ఆర్ నో? ఏది ఎస్, ఏది నో? అంటే తినకూడనివి తినదగినవి అని మనం గుర్తించాలా వద్దా? ఆ గుర్తించడం పేజ్ నెంబర్ 11లో మీకు ఇచ్చే పుస్తకంలో చేశాం. చేయకూడనివి, చేయదగినవి. దానికి విశ్లేషణ, వైజ్ఞానిక కారణాలు మీ అందరికీ ఇప్పుడు చెప్పాను. అర్థమైందా? అర్థమైతే 2 చప్పట్లు తట్టండి. మీకు అర్థం కాలేదని అర్థమైంది నాకు. మీకు అర్థం కాలేదని అర్థమైంది. ఎందుకంటే మీరు కండిషన్. చప్పట్లు తట్టండి, టపటపటపటపటప తట్టున్నారు. నేను చెప్పాను 2 చప్పట్లు తట్టండి. అది క్యాన్సర్ అయినా, పార్కిన్సన్ అయినా, డయాబెటీస్ అయినా, ఏదైనా కానీ మన ఆహారంలో మార్పు చేసుకున్నప్పుడు, ఆ వైజ్ఞానికంగా మనం మన దేహాన్ని పరీక్షించుకున్నప్పుడు ఏ రోగం మీ దగ్గరికి రాదు. ఇంకొక విషయం చెప్పాలి. ఇంక ఇది చెప్పేస్తే నా పని అయిపోయింది. ఏం విషయం? ఆహారం ఒక్కటే కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఆకు సూర్యరశ్మి లేకుంటే గ్లూకోజ్ తయారు చేయదు, అవునా? అలాగే మన దేహం కూడాను సూర్యరశ్మి లేకుంటే ఆ పదార్థం తయారు కాదు. ఏముంది చెప్పండి ఎవరికైనా? విటమిన్ డి. క్లోరోఫిల్ గ్లూకోజ్ని లాక్కొని వాటర్ని విభజించి గ్లూకోజ్ని ఎలా తయారు చేస్తుంది? ఆ సూర్యరశ్మి వల్ల. అలాగే మన దేహంలో చర్మం కింద కొన్ని పొరల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. అది విటమిన్ డిగా మారాలంటే ఆ సూర్య కిరణాలు మన దేహం మీద పడాలి. మనం ఏం చేస్తున్నాం? క్వార్టర్లు వేసుకొని రాత్రి 24/7 పొలావులు తిని పొద్దున పూట లేవట్లేదు. సూర్యోదయం ఎన్ని గంటలకైంది ఈ దినం ఎవరికైనా తెలుసా? వాట్ టైం సూర్యోదయం టుడే? 6:14 టుడే. సో ఒక 15 నిమిషాలు ముందు లేచి కక్కస్ చేసేస్తే ఆ సూర్య కిరణాలు మీ దేహం మీద పడితే విటమిన్ డి తయారవుతుంది. మీరు ఒక్కరోజు 25 నిమిషాలు ఆ సూర్యుని, ఆ ఉదయించే సూర్యుని, ఆ కిరణాలు ఉదయించిన తర్వాత ఒక 15 నిమిషాలు మీ దేహం మీద పడేట్టు చూసుకుంటే 3 రోజులకు కావాల్సిన విటమిన్ డి తయారవుతుంది. అంటే మిమ్మల్ని రోజు చేయమని చెప్పట్లేదు. 3 రోజులు వరుసగా చేస్తే నెక్స్ట్ 4 రోజులు చేయాల్సిన పని లేదు. అది స్టోర్ అయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? అంతా చేసిన తర్వాత పొద్దున్న లేచి ఏం చేయమన్నాను మిమ్మల్ని? కక్కస్ చేయమన్నాను. ఫస్ట్ కక్కస్ చేసేదానికి వీలు కావట్లేదు. ఎందుకంటే మనం బియ్యము, గోధుమలు ఇవన్నీ తిని కాన్స్టిపేషన్ వస్తుంది. ఆ ఫైబర్ లేకుండా, నీళ్ళని సరిగ్గా పీల్చుకోకుండా, మలం సరిగ్గా రెడీ కాకుండా 1 రోజైనా 2 రోజులైనా కక్కస్ రావట్లేదు. కాఫీలు తాగు, వేడి నీళ్ళు తాగు, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగు, సిగరెట్ తాగు, నూనెలో నెయ్యి వేసుకో, నెయ్యిలో నూనె వేసుకో, నీళ్ళల్లో నిమ్మకాయ కలుపుకో, తేనె కలుపుకో, అవి తాగు, సర్కస్ చెయ్యి. అలా కష్టాలు పడుతున్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవంతా పీచులేని ఆహారం తినటం వల్ల జరుగుతున్నది. అంతెందుకు, అంతా చేసి మీరు టాయిలెట్కి వెళ్తే ఎట్లా ఇట్లా కూర్చుంటున్నారు. ఆ గుదద్వారం ఓపెన్ కావట్లేదు సరిగ్గా. అదే మీరు
ఇలా కూర్చున్నారనుకోండి, క్లియర్గా ఓపెన్ అవుతుంది. ముందర 3 వేళ్ళు, ఇటువైపు 3 వేళ్ళు, 6 వేళ్ల మీద మీరు కూర్చోగలిగితే ఈ మడిమలు మీ పిర్రలకి సపోర్ట్ ఇస్తూ ఉంటే క్లియర్గా ఓ పెరిస్టాలిటిక్ మూమెంట్ అంటారు, బౌల్స్ ఆర్ మూవింగ్ అంటారు ఇంగ్లీష్లో. అదే మూమెంట్ ఆఫ్ పెరిస్టాలిటిక్, బౌల్స్ ఆర్ మూవింగ్. అంటే ఆ గుదద్వారం నుంచి కక్కస్ని క్లీన్గా బయటకు వచ్చింది. 2 నిమిషాలు చాలు, అదంతకదే టక్కన వచ్చేస్తుంది. ఇలా కూర్చోగలరా మీరు ఒక 2 నిమిషాలు? దీన్ని మలాసనం అంటారు. దాని పేరే మలాసనం. అంటే నీకు కక్కస్ సరిగ్గా రావాలంటే ఇట్లా కూర్చో అని చెప్పారు. 2 నిమిషాలు అభ్యాసం చేయండి. శబరిమలకి వెళ్ళారు ఎవరైనా? ఆ మహానుభావుడు ఇట్లే కూర్చొని ఉంటాడు. ఎందుకు? అపాన వాయువు అంటారు. అంటే పిత్తులు వస్తే పుస్సని గాలిపోతుంది, అది కూడా లోపల ఉండకూడదు, అదంతకదే వెళ్ళిపోతుంది. సో రోజు మీరు 2 నిమిషాలు 3 నిమిషాలు ఇలా చేస్తే పిత్తులు కూడా మీ దేహంలో ఉండవు, ఆ గాలి కూడా ఉండదు అనమాట. అంటే అన్ని కల్మషాలని, ఇది సింబాలిక్. మలము ఘన పదార్థం, మూత్రము ద్రవం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేది, గాలిలోంచి వచ్చేది వాయువు, బాష్పం మన చర్మంలోంచి బయటికి త్వచంలో నుంచి వచ్చే చెమట, స్వేదం, అది ప్లాస్మా అంటారు. అది గాలి కాదు, ద్రవము కాదు. బయటకు వచ్చిన తర్వాత మీకు చెమట అనిపిస్తుంది. వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ కల్మషాలని చర్మం నుంచి కూడాను బయటకు వెళ్తుంది. ఈ 4 రకాలుగా మనం కల్మషాలని సరిగ్గా బయటకు వదులుతున్నామంటే ఆరోగ్యంగా ఉంటారు. దాంట్లో కూడాను ఈ సూక్ష్మజీవులు, ఈ సూర్యుడు, ఈ చర్మం కింద, రక్తం కింద, పొట్ట లోపల ఉన్న పీచు పదార్థమే ముఖ్యం. అంటే ఆహారం అంటే ఏమిటి? మీకు శక్తినిచ్చే ఆ గ్లూకోజ్ నియంత్రణ చేయడం ఒకవైపు అయితే, మీ దేహంలో ఉన్న కల్మషాల్ని ఆ రోజు తొలగించే అద్భుత ప్రక్రియను నిర్వర్తించే ఆ పీచు పదార్థం ఉన్న నిజమైన ఆహార పదార్థాలు ఈ మిల్లెట్స్. అర్థమైందా? మిల్లెట్స్ ఎందుకు తినాలి అని. అందరూ మిల్లెట్స్ ఎందుకు తినాలి, రైస్ ఎందుకు తినాలని ఒక్కరు అడగరు. రోజు ఇదే తినాలా, రోజు రైస్ తినాలని ఎవరు అడగరు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కరోజు కూడా రైస్ తినకూడదు మనం. వైజ్ఞానికంగా ఎందుకు తినకూడదని చెప్పాను. పర్యావరణాన్ని సంరక్షించుకోవాలన్నా, మీ దేహంలో ఆరోగ్యాన్ని నెలకొల్పాలన్నా, ఆరోగ్యం అలాగే ముందుకు మీ జీవితంలో నిర్వర్తించుకుంటూ వెళ్ళాలన్నా, అన్ని రకాలుగా, అన్ని కోణాల్లో, అన్ని పరిమాణాల్లో ఆలోచించిన, ఇన్ఫ్యాక్ట్ వచ్చే భవిష్యత్ తరాలకి ఆహారం ఉత్పాదన కావాలన్నా మిల్లెట్స్ తప్ప ఇంకేది దారి లేదు మనకు. అవునా కాదా? నేను చెప్పింది మీరు ఒప్పుకోండి అని చెప్పట్లేదు, ఆలోచించండి. తత్వాన్ని బట్టి తర్కం వస్తుంది. ఇది ఎందుకు చేయాలి, అదెందుకు చేయాలి, తర్కం ముందు కాదు, తత్వం ముందు. సముద్రం అంటే ఏమిటి, నది అంటే ఏమిటి, బ్యాక్టీరియా అంటే ఏమిటి, ఆహారం అంటే ఏమిటి, ఈ తత్వం గురించి ఆలోచించండి. తత్వ పరిశోధన ముందు ముఖ్యం, తర్వాత తర్కం. మనకందరికీ తర్కం తెలుసు, తత్వం తెలియదు. వరి బియ్యం అంటే ఏమిటి, దాని తత్వం గురించి మనకు ప్రజ్ఞ లేదు, పరిజ్ఞానం లేదు. సో తత్వ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలంటే ప్రకృతిని సూక్ష్మంగా గమనించాలి. అది అతి ముఖ్యమైన విషయం. తర్కం అదంతకదే వస్తుంది, తత్వం రాదు. గమనించి చేతులు కట్టుకొని శ్రద్ధాభక్తులతో నేర్చుకోవాలి. అదే ప్రకృతిని పూరకంగా గమనించటం. ఆకు సూర్యరశ్మి పడితే గ్లూకోజ్ తయారు చేస్తుంది.
మన శరీరం విటమిన్ డి తయారు చేస్తుంది. అదే ఎప్పుడు చీకట్లో ఉంటే మీ నరాలు సరిగ్గా పనిచేయకుండా డిప్రెషన్ వస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనేంత వరకు వెళ్ళిపోతారు. అంటే ఆ బ్యాలెన్స్ అనేది అతి ముఖ్యం. మీరు ఎప్పుడు ఎండలోనే ఉన్నారనుకోండి, నిద్ర రాదు. మంచిగా నిద్ర రావాలంటే చీకటి కావాలి. అందుకే దేవుడు రాత్రి పగలు ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం, లైట్ ఉంది కదా అని 24 గంటలు లొటల అని పోయిపోతుంది. సో రాత్రి అయితే నిద్రపోండి, పగలైతే నిద్రపోకండి. నిద్రపోకుండా ఉండాలంటే ఏదైనా పని చేయాలి, పనులు చేయండి, శరీరాన్ని వంచండి, వేళ్లను వాడండి, జాయింట్స్ని ఉపయోగించండి. దాట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అర్థమైందా? నాకు ధన్యవాదాలు సార్ మీ అందరికీ ఈ విషయాల్ని. Sir, whenever we approach a diabetic doctor, the first thing he says is, అన్నం తింటున్నారు, అన్నం మానేసి గోధుమలు రొట్టెలు తిను. ఇప్పుడు మీరేం చెప్పారు, గోధుమలు, రైస్, మిల్క్, షుగరు మానేమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్. ఐఎమ్ 69 years old. Till now, honestly, whether you believe or not, I did not touch millet. Only yesterday, today, because we are here, yesterday some gentleman was, I have touched it. But I am not feeling any difficulty. Difficulty in the sense I got sugar. That I came to know a few days back. When I went to the doctor, or my friends, first thing what they said is, this is, ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అంతా టోటల్గా గోధుమలు తింటారు. వాళ్ళకు మనకంటే ఎక్కువ డయాబెటీస్ ఉంది. అంటే వీళ్ళు చెప్పేది సరైంది కాదు అని. గోధుమలు మానేసి గోధుమలు తింటున్నారు కదా, వాళ్ళందరికీ డయాబెటీస్ ఉండకూడదు కదా. మరి మొత్తం ప్రపంచమంతా డయాబెటిక్ పేషెంట్లు 30 మంది ఉన్నారు 100కి యావరేజ్. నేను రూర్కీలో ఎంఈ చేసేటప్పుడు అక్కడ ఒక డాక్టర్ పరిచయం అయ్యిండే. ఆయన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరికీ, డోంట్ ఈట్ వీట్, యూ టేక్ రైస్. ఎందుకంటే వీ టేక్ మోర్ రైస్ టు రెడ్యూస్ ది క్వాంటిటీ. దే రికమెండ్ అస్ టు గో ఫర్ వీట్. వీట్ ఎక్కువ తినే వాళ్ళకి ఏం చేస్తారంటే రైస్ తినండి. వాళ్ళు రైస్ కొంచెమే తింటారు కాబట్టి మనకు ఇంటేక్ని తగ్గించడానికి చెప్పింది తప్పించి, నార్త్ వాళ్ళందరికీ ఏమో రైస్ తినమంటారు, మన వాళ్ళందరం చపాతీ తినండి, రైస్ బంద్ చేయండి అంటారు. అంతే తప్పించి అందులో ఏం లేదు. డాక్టర్స్ అలా చెప్తే, ఐ హావ్ సీన్ డాక్టర్స్ అలా చెప్తే, డాక్టర్స్ తెలియదని, సౌత్ ఇండియన్ డాక్టర్స్ నార్త్ ఇండియన్ ఫుడ్ తినమని, నార్త్ ఇండియన్ డాక్టర్స్ సౌత్ ఇండియన్ ఫుడ్ తినమని. దట్స్ దే ఆర్ మేనేజింగ్, దే ఆర్ నాట్ హీలింగ్, దే ఆర్ నాట్ క్యూరింగ్, దే ఆర్ మేనేజింగ్. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 20 సంవత్సరాలుగా ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కూడాను దే ఆర్ కేరింగ్, దే ఆర్ ట్రైంగ్ టు యాక్ట్ దట్ దే ఆర్ కేరింగ్ ఫర్ యూ, దే ఆర్ నాట్ క్యూరింగ్. ఇట్స్ ఏ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రియల్ ఫుడ్ ఇస్తున్నారు, ఇండస్ట్రియల్ లెవెల్లో కేర్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. బట్ యూ వాంట్ టు క్యూర్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ వాంట్ టు బి సిక్. లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ తీసుకోవడం ఏంటి కర్మ? 6 నెలల్లో బయటపడవచ్చు, మ్యాక్సిమం 2 years, 6 months to 2 years, ఏ రోగమైనా మీరు బయటపడవచ్చు అని మేము ప్రయోగమూలకంగా చెప్తున్నాం. సో మీకు పార్కిన్సన్స్ ఉన్నా, ఇది ఉన్నా, అది ఉన్నా, ఆ పుస్తకంలో పట్టీలు రాశాం. ఏ కషాయం తాగాలి, ఏ ఆహారం తినాలి, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, పీసీఓడి, థైరాయిడ్, అర్టికేరియా, యాంక్లైజింగ్ స్పాండిలైసిస్, లూపస్, ఇలా అన్ని రోగాలు పట్టించేసాం. 20 రకాల క్యాన్సర్ కూడా పట్టించేసాం. నా పుస్తకం అన్నీ ఉన్నాయి. మీరు ఆ పుస్తకాన్ని నిశితంగా పరీక్షించి అవగతం చేసుకుంటే మీరే వేల మందికి బాగు చేయొచ్చు. ప్రాబ్లం ఏమిటంటే, నేను రోజుకు 100 మందిని బాగు చేస్తాను అనుకోండి, సంవత్సరానికి ఎంతమందిని బాగు చేయొచ్చు? 3600 మంది.
10 సంవత్సరాలకి 3,60,000 మంది. మా బెంగళూరులోనే 38 లక్షల మంది డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు. నేను ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి? 20 సంవత్సరాలు అవుతుంది. సో ఎప్పటికి బాగా అవుతుంది మన దేశం? బాగా కాదు. అందుకే ఇలా పుస్తకం చేసి అందరూ చేసుకోండి, అందరూ బాగు చేసుకోండి అని చెప్తున్నాం. చాలా సింపుల్గా ఉంది విషయం. మనం మార్చుకోవాల్సింది మన ఆహారం. చేంజ్ యువర్ ఫుడ్, యువర్ లైఫ్ విల్ చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మనకందరికీ తెలుసు, డాక్టర్లు తన గ్రాడ్యుయేషన్ తీసుకున్న తర్వాత పేషెంట్స్ని ఎక్కువ రావాలని కోరుకుంటారు, ఎందుకంటే తనకు ప్రాక్టీస్ కావాలి. ఈరోజు డాక్టర్లు అందరూ కూడా ఆ డిసీజ్కి సంబంధించి ఆ ట్రీట్మెంట్ అనేది టెంపరీ ట్రీట్మెంట్ గురించి ఆలోచించేస్తున్నారు తప్ప పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఎవరు డాక్టర్స్ ఆలోచించట్లేదు. ఇది నిజం. ఇది ఒక థైరాయిడ్ ప్రాబ్లం తీసుకోండి, ఆ థైరోనామ్ టాబ్లెట్స్ కంటిన్యూగా బతుకున్నంత కాలం వేసుకోమంటున్నారు. ఒక డయాబెటిక్ పేషెంట్ తీసుకోండి, అతను ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ టాబ్లెట్స్ని వాడమని చెప్తున్నాం. ఈరోజు గతంలో గురించి తెలియదు కానీ ఈరోజు డాక్టర్స్ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అక్కడితో ఆకుండా పీజీ చేస్తున్నారు. పీజీ చేస్తున్నాక సూపర్ స్పెషాలిటీ చేస్తున్నారు. మోస్ట్ డిమాండబుల్ సబ్జెక్ట్ ఏంటో తెలుసా మీకు? అంటే ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చేది ఏ డిపార్ట్మెంట్కి అయితే ఎక్కువ ఉంటుందో ఫ్లో, అది చదువుకుంటే 4 పైసలు ఎక్కువ సంపాదించుకున్న ఆలోచన ప్రతి డాక్టర్లు కూడా, ప్రతి పేరెంట్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో టాప్ 3 ఏమన్నా చెప్తారా మీరు? ఆర్థోపెడిక్ యాక్సిడెంట్లు అయితే కాలు చేతులు ఇరిగితే ఆర్థోపెడిక్ పోతాడు, లేకుంటే ఆర్థోపెడిక్ పోడు. ఓకే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్స్, విటమిన్ డి తక్కువ ఉన్న వల్ల, కాల్షియం తక్కువ ఉన్న వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ దానికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఏది? కార్డియాలజీ కంటే కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నది ఏంటి ఇప్పుడు? న్యూరాలజీ కంటే కూడా ఎక్కువ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఆర్గాన్స్, మనలో డిఫరెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా వాటి ఫంక్షనింగ్ అంతా కూడా ఎండోక్రాలజీలో ఉంది. ఎండోక్రాలజీ అనేది మోస్ట్ డిమాండబుల్ సబ్జెక్ట్. అది ఈ డయాబెటిక్ కూడా దాని కిందకి వస్తుంది. అది ఓకే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఎండోక్రాలజీ డిపార్ట్మెంట్కు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అదేవిధంగా ఇంకొక డిమాండబుల్ సబ్జెక్ట్ ఏంది? ఎండోక్రైనాలజీ కాకుండా ఆంకాలజీ. ఎందుకు వస్తుందో తెలీదు, ఎట్లా వస్తుందో తెలీదు, కానీ క్యాన్సర్ పేషెంట్స్ మాత్రం విపరీతంగా వస్తున్నారు. ఆంకాలజీలో ఆ టెస్ట్లు, ఆ ప్రోడక్ట్స్ అమ్మేది చాలా ఎక్కువ డబ్బు. సో 100 మంది క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేస్తే వాళ్ళకు చాలా డబ్బు వస్తుంది. మీరు 1000 మందిని డయాబెటీస్ పేషెంట్ చేస్తే ఎంత డబ్బు వస్తుందో 100 మంది క్యాన్సర్ పేషెంట్లతోనే అంత డబ్బు వచ్చేస్తుంది. యాక్చువల్ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ 8 to 12% ఇన్ ఇండియా. 40% డయాబెటిక్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఉన్నారు. కానీ ఆంకాలజీ ఈజ్ వెరీ హై బికాస్ హైలీ పెయిడ్ మెడిసిన్స్, హైలీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, హైలీ చార్జ్డ్ థింగ్స్. సో క్యాన్సర్ డాక్టర్కి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, క్యాన్సర్ మందులకి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. ఒక్కొక్క కీమో ట్రీట్మెంట్ మినిమం ఈజ్ 30,000-40,000 అవుతుంది. సో వాళ్ళు మొత్తం పై లెవెల్లో మొదలు పెడుతున్నారు, అందుకే డబ్బులు ఎక్కువ. సార్ చెప్పింది 100% నిజం. ఆంకాలజీ రిలేటెడ్లో ఒక ట్యాబ్లెట్స్ నేను చూశాను పర్సనల్గా. ఒక ట్యాబ్లెట్స్ మొత్తం ఒక 30, 40, 60 ట్యాబ్లెట్స్ ఉంటే దాని మీద ఉన్న ప్రింట్ అయిన అమౌంట్ ఎంత అంటే 30,000 రూపీస్. యాక్చువల్గా మార్కెట్లో వాడి మ్యానుఫ్యాక్చర్కు 300 రూపీస్ కూడా కాదు, కానీ 30,000 రూపీస్ దాని ప్రైస్ ఉంటుంది. ఇంకోటి సార్ చెప్పినట్టుగా ఈ రేడియేషన్ థెరపీస్, కీమోథెరపీగా ఒక్కసారి వాళ్ళు సైకిల్స్ తీసుకున్నప్పుడు ఎవ్రీ కీమోథెరపీకి, ఎవ్రీ రేడియేషన్ థెరపీకి కూడా lakhs of రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక కాస్ట్లీ అఫేర్ అది. అదేవిధంగా కార్డియాక్ కానీ, న్యూరో డిస్ఫంక్షన్స్ కానీ, ఇది కంటిన్యూస్గా మనం చూస్తున్నటువంటిది. వీటన్నిటికీ కూడా టెంపరీ సొల్యూషన్స్ డాక్టర్ చూపిస్తున్నారు, కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడమంటున్నారు. అది కాకుండా మనం ఆహారాన్ని కనుక చేంజ్ చేసుకుంటే, ఆ రూట్ కాజ్ని కట్ చేయగలిగితే ఈ డిసీజ్ రాకుండా ఈ మన చావును మన చేతిలో నిర్ణయించుకున్నట్టుగా ఉంటుందన్నది సార్ యొక్క అభిప్రాయము. అందులో మీరందరూ కూడా సార్ మాట విన్న తర్వాత చాలా ఒక్కటి, మా పిల్లలందరూ చాలా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకున్నారు సార్. ఈ రోజు నుంచి నాన్ వెజ్ ముట్టుకోము అని అనట్లేదు సార్. ఎందుకంటే మేము గత కొన్ని నెలలుగా ఒక ప్రాక్టీస్ పెట్టాం సార్. చాలా టెంపో ఏంటంటే సాటర్డే సండే వస్తుందంటే ఈరోజు చికెన్ ఉంది కదా చికెన్, ఆ మనసులోకి వెళ్ళి చాలా ఎంతూజియాస్టిక్గా ఉండి అది మొదలుపెట్టారు.
ఈ మధ్యన హుసేన్ బాబు సార్ మాట్లాడిన తర్వాత కాదర్వాల్ గారు వస్తున్నారు. మరి కాదర్వాల్ సార్ వచ్చేసరికి మనం ఈ వైట్ రైస్లు ఈ వీట్ పౌడర్స్ తినడం కంటే కొద్దిగా మనలో చేంజ్ చేయాలన్న ఉద్దేశంతో ఒక 45 డేస్ క్రితం అనుకుంటా మహాతల్లి అనిత గారు వచ్చారు. రండమ్మా. ఈమె మాకు ఒక రోల్ మోడల్ సార్. మీ చేతుల ద్వారా అనిత మేడంకు ఒక ప్రజెంటేషన్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రజనీ మాస్టర్ సార్, ఈ మేడం వచ్చేసేసి వీళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇచ్చింది సార్. ట్రైనింగ్ వల్ల ఈరోజు వీళ్ళు బాగా చేసి మా పిల్లలందరూ కూడా సంతోషంగా ఉండడం కారణం అవుతుంది. చూద్దాం. నెక్స్ట్ సంజీవ్ వస్తుంది. ఇంకోటి సంజయ్ లాంటి మొక్క వచ్చింది, సంజీవిని. వీళ్ళిద్దరు ట్రైనప్ అయ్యారు సార్ వీటిలో స్పెషల్గా. ఫెలిసిటేషన్సా? రైట్. మేడం అనిత వచ్చినాక ఈరోజు మిల్లెట్స్, ఫ్యూచర్లో కూడా మిల్లెట్స్ తింటామేమో. అనిత మేడం ద్వారా మనం అందరం కూడా ఈరోజు లంచ్ బాగా చేయగలం. ఫ్యూచర్లో కూడా అదే కంటిన్యూ చేస్తాం. ఎవరు మాట్లాడతలేరు, చప్పలు కొట్టలేరు. చప్పట్లేదు కొట్టండి ఎవరు. ఈ సార్ దయ వల్ల ఈ సన్మానం దొరకడం చాలా సంతోషంగా ఉంది నాకు. నా ఇంత ఏజ్ వచ్చినాక ఈ సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ సన్మానం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇది జరగలేదు నాకు. ఈ పిల్లల మధ్యలో, ఈ సార్ మధ్యలో ఈ సార్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నాకు కడుపు నిండినట్టు ఉంది. థ్యాంక్ యూ.